చివరిగా అంటే దీన్ని డీటెయిల్గా చేసే ప్రయత్నం చివరిగా జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం చెప్పగలుగుతారు. ఈరోజు పార్లమెంట్లో దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు అనుకుంటా రాహుల్ గాంధీ గారు. కానీ ఏం చెప్తారు, ఇది మంచిదా కాదా? అన్న రెండు రకాలుగా ఉంటుంది. జమిలీ అనేది అంటే దేశవ్యాప్తంగా ఒకసారి ఎన్నిక జరగడము మంచి శుభ పరిణామంగా చూడాలి. ఎందుకంటే ఖర్చు కానీ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు, అందుకే మీకు అనలైజ్ చేస్తున్నాను నేను దీన్ని. సో అంటే ఒకేసారి జరగడం మంచిది, కానీ అది ఎప్పుడు జరగాలి, వాటన్నింటికి మనం సిద్ధమైనప్పుడు జరగాలి. ఇవాళ ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి సంవత్సరం అవుతుంది, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని లాక్కొని మళ్ళీ నీకు ఎలక్షన్ వైపుకి వెళ్తా అని చెప్పడం అన్నది సరైనది కాదు కదా. దానిని కాన్స్టిట్యూషన్ పరంగా యాక్సెప్ట్ చేయాలి కదా ఎక్కడ మనము. సో ఇవాళ నీకు కావాలనుకున్న దగ్గరలో నీకు కావాల్సిన వాటి పెడుతున్నావు. ఇవాళ ఈ దేశంలో కులగణన జరగాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. మరి ఎందుకో చర్చ పెట్టావు, పెట్టు చర్చ. నువ్వు బీసీ బిడ్డావు కదా, ప్రధానమంత్రి చర్చకు పెట్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక ఏమంటారు హిస్టారికల్ డిసిషన్ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో జనగణన జరుగుతున్నది. మరి అది చేయి. దేశవ్యాప్తంగా మేము రుణమాఫీ చేసినాం, దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయి. అట్లాంటి వాటిపైన అనుబెట్టు. దేశవ్యాప్తంగా ఒకే విద్య ఉండాలి, అందరికీ విద్య అందాలి, అందరికీ ఉచిత విద్య ఉండాలి, ఇది పెట్టు పాలసీ. దేశవ్యాప్తంగా ఇవాళ ఎవడు కూడా తాగొద్దు, ఊగొద్దు, దీనిని ఏమంటారు మద్యపాన నిషేధం చేస్తున్నది ఒక మంచి నిర్ణయం చేయి. ఎందుకు అవి చేయవు అట్లాంటివి? అట్లా వద్దు. రాజకీయంగా మనమే పవర్లో ఉండాలి, మనం తప్ప ఎవడు పవర్లు ఉండకూడదు అనేది నరేంద్ర మోదీ అమిత్ షా యొక్క కుట్ర. ఆ కుట్రలోని భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రాక్టికల్ గా దగ్గరగా ఉన్నటువంటి గురించి మనం ఆలోచించాలి తప్ప కేవలము అలాంటి వాళ్ళకి ఎవరు ఇప్పుడు ప్రాంతీయ మొన్న నడ్డా మాట్లాడుతూ చెప్పారు, ప్రాంతీయ పార్టీల బలహీనతనే కాంగ్రెస్ యొక్క బలం అని చెప్తున్నారు. ఎవరు బలహీనత ఎవరు బలంగా ఉన్నారో తెలియదు ఈ సమాజంలో. ఈ రాష్ట్రంలో కేసీఆర్ వల్ల మీరు బెనిఫిట్ పడుతున్నారు. పక్క రాష్ట్రంలో పడ్డారు. స్టార్టింగ్ లో ప్రాంతీయ పార్టీతోనే దోస్తాన్ చేస్తావు, నీకు అధికారం రాగానే వాళ్ళని దొక్కేస్తావు, కథం అయిపోయింది. ఆ పార్టీ ఖతమయ్యే పరిస్థితికి వస్తుంది. ఇవాళ మహారాష్ట్రతో పొత్తులో పోయినావు, ఏం చేసినావు? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఏం చేసినావు? ఇవాళ శరద్ పవార్ పార్టీని ఏం చేసినావు? పార్టీ పెట్టుకునే పార్టీ కదా అని చెప్పేసి ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఇచ్చినావు. అది మీరు కదా చేస్తుంది. దేశవ్యాప్తంగా 8-9 రాష్ట్రాలలో ఏం చెప్తారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం ఇది అంటారా? మీరు ఏం చెప్తారు ఫైనల్? ప్రాంతీయ పార్టీ ఉండాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తానంటే నేషనల్ పార్టీలకు ఎప్పుడూ కూడా ఒక నేషనల్ విజన్ వైపు పనిచేస్తాయి. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ పర్సనల్ గా ఉన్నటువంటి ఎజెండా పైన వాళ్ళు పనిచేస్తారు. సో అట్లాంటప్పుడు ప్రజలకి ఎప్పుడూ కూడా రెండూ ఉండాలి, బ్యాలెన్స్డ్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఏమంటారు చెక్ అండ్ పవర్ వైపుకి మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అది మనం ప్రాంతీయ పార్టీలో ఉండొద్దు, పెట్టకూడదు అనేది డెమోక్రటిక్ కంట్రీలో మనం చెప్పడానికి మనకు ఆ రైట్ లేదు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనులను విజన్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు, ఒక 10 సంవత్సరాలు పాలన చేస్తేనే దేశవ్యాప్తంగా అత్యంత సంపన్న అయ్యి వివిధ రాష్ట్రాలలో డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే పరిస్థితికి ఆయన వెళ్ళిండనంటే ఆలోచించండి మీరు, ఇమాజిన్ చేయండి ఒకసారి. వీళ్ళని ఎవరు కాపాడుతున్నారు? మోదీయే కాపాడుతున్నాడు. చూద్దాం ఏ మాటగా మాట అయితే చెప్పుకోవాలి. కొంత రాష్ట్రంలో అయితే వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ప్రజాపాలన మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా జరగాలనే కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఏమున్నా మాకు అనవసరం, ముఖ్యమంత్రి ఎవరైనా మాకు అనవసరం. కాంగ్రెస్ అంటే ప్రజలకి చాలా ఆశలు ఉంటాయి. మోర్ ఓవర్ రేవంత్ అన్న ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన తర్వాత పాలకపక్షంకి వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఆయన హామీలు చెప్పాడు, ఇప్పుడు ఆయనే చేయాల్సినటువంటి నిర్ణయం అయితే అతనే ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా మా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ కొంచెం సమయం ఇవ్వండి. మీ యొక్క అన్నింటినీ కూడా చేసేటువంటి బాధ్యత రేవంత్ అన్న తీసుకున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మళ్ళీ కూడా కాంగ్రెసే అనే నిదానం అనేది మళ్ళీ మొదలవుతుంది దేశవ్యాప్తంగా అనేది చెప్తారు. చూద్దాం మేడం, నమస్కారం. మళ్ళీ ఇంకో చర్చలో పాల్పంచుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.